వక్రతుండ మహాకాయ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మ అమ్మా దుర్గమ్మ, నాకు నడవలేని నాన్ననిచ్చావు, మాటలు రాని అమ్మనిచ్చావు. నన్ను కని పెంచినందుకు నేనేమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకని నేను చదువు మానేస్తున్నాను. వాళ్ళ కోసం నేను ఏదైనా పనిలో చేరి కష్టపడి సంపాదించి వాళ్ళను పోషించుకుంటాను. నాలాంటి పేద పిల్ల మీద గంపంత కన్నీసి కనికరించమ్మా. మంచి పని దొరికే ఉద్యోగం కల్పించు. అమ్మల గన్నమ్మ, చాలా పెద్దమ్మ, నువ్వే నాకు దిక్కమ్మ. అవునరా, ఓకేరా, ఓకే ఓకే. అమ్మ ఒక నిమిషం ఆగు. నువ్వు అమ్మవారికి ఏం మొక్కున్నావో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి అర్థమైంది. నీకు ఉద్యోగం కావాలి అంతే కదా. ఇదిగో నా విజిటింగ్ కార్డు, వచ్చి కలువు, నీకు ఏదో ఒకటి మాట్లాడు. రే ఓకేరా, దించేసా నువ్వు. అమ్మాయికి మన బారు అండ్ రెస్టారెంట్ పాటించారు. 30 ఏళ్ళు అయింది మీరు బారు పెట్టి, ఇప్పటి వరకు పాటించారా? ఏంటి కదా చూస్తున్నా వింటున్నా మిస్టర్ ఆది ప్రసాద్ గారు, ఏమిటి కొత్త పరిచయాలు? రాజ్యం, లక్ష్మీ రాజ్యం నీదేగా ఈ సమారాజ్యం. ఈ రాజ్యంలో నీ మాట కాదు నేనైనా జరుగుతుందా? అమ్మాయి పెళ్లి కానీ అబ్బాయి పెళ్లి కానీ నీ ఇష్ట ప్రకారమే కదా. ఇంట్లో, మన ఇంట్లో ఏదైనా నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. నువ్వెవరైనా చెప్తే వింటావా? రాజ్యం మొత్తం నీకోసమే. మన ఇంట్లో నీకు తోడుగా కావాలని అమ్మిని పిలిపించా. నా సంగతి నీకు తెలీదా? నాకు తెలుసండి, మీ పేరు ప్రసాద్ అయినా ఆ శ్రీరామచంద్రమూర్తి కన్నా మీరెక్కువ. ఆ చంద్రునికైనా మచ్చుందేమో కానీ నా రాముడే నా దేవుడు. అలాగే రాజ్యం, సరేలే. హలో, ఈ గుడి మన ఇల్లు కాదు, పదండి. అరే, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందిరా. బండాపురం
ఛీ! ఇదిగో తాగు. అలాగే పంపిస్తా. ఇప్పుడు ఏంటి మంచిలా వెళ్ళు మంచిలో అయ్యో ఏంటా ఆడదాని గురించి కరెక్ట్గా కొడతావు? అసలు నువ్వు మనిషినా? నీకు మానవత్వం లేదా? మానవత్వం నాది అలా ఉంచు, నీ మానవత్వం బయట పెట్టు. నీ దగ్గర డబ్బులు ఉంటే ఇయ్యి, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కో, తెలిసి వస్తుంది నీకు. ఇదిగో డబ్బులు, వాటర్ బాటిల్ తీసురా. ఇదిగో తీసుకెళ్ళి ఇయ్యి. పద. నాకు ఇది కావాలి. ఇక్కడ దొరకదు, షాప్ లో అమ్ముతారు. వెళ్ళు, నాకు ఇప్పించు. వాట్ ఈస్ దిస్? మనకెందుకురా మామ, మనకెందరూ ఫ్యామిలీ వచ్చేద్ది, వదిలేరా. అవునరా మామ, ఈ పిచ్చిదంతా మనకేంటి పని? 100 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలరా. ఊరుకోండి బే, పట్టుకుని ఆటోలో తీసుకెళ్దాం. అమ్మా, రే రామ్, ఎవర్రా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి పిచ్చిది కదరా. ఒకసారి మన ఇంటి ఎదురుగా వచ్చింది కదరా ఈ అమ్మాయి. లోపలికి వెళ్ళి మాట్లాడదాం ముందు. ఇప్పుడు నాకు తెలియాలి. సరే చెబుతున్నా. 16 ఏళ్ల వయసు ఉండగా ప్రేమ అని చెప్పి కడుపు చేసి పారిపోయాడు. అలా కాకూడదని ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాను. నీ జీవితంలో కాకూడదని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఒరేనా తమ్ముడు, నా జీవితాన్ని గుర్తు చేసావు. సరే సరే అక్క, ఆ స్టోరీ అయిపోయింది అక్క. రామ్ చాలా గొప్పవాడు అయిపోయాడు అక్క. మేము కూడా మారిపోయాం అక్క. గుడికాలు పెట్టి లోపలికి ఇద్దరు వెళ్ళండి. అరే మీరు కూడా వెళ్ళండి రా. అమ్మా, నీకు విషయం చెప్పాలి. నేను ఉద్యోగం కోసం తిరుగుతూ ఒక బార్ రెస్టారెంట్ దగ్గర నిల్చున్నాను. అప్పుడు రామ్ నా దగ్గరకు వచ్చి, ఏంటి ఇక్కడ ఎవరు నువ్వు అని అడిగితే నేను నా కథ అంతా చెప్పాను. ఇప్పుడు రామ్ నాకు 100 రూపాయలు ఇచ్చి ఇలాంటి చోటుకు రాకూడదు అని లోపలికి వెళ్ళాడు. అలా లోపలికి వెళ్ళగానే ఈ శ్యామ్ ప్రేమలు నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు నీతో మాట్లాడిన వాడు ఏం చెప్పాడు అని నన్ను అడిగితే జరిగింది చెప్పాను. ఇద్దరు కలిసి, అవును నిజమే, వాడు రాముడు లాంటి వాడు, మేము కూడా అలానే, మాతో రా, ఇప్పుడే ఒక ఇంట్లో పని ఇప్పిస్తానని అడుపడిన ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు నన్ను పాడు చేసి నిస్సహాయ స్థితిలో నన్ను వదిలేసి పారిపోయారు. అందుకే నీ సహాయంతో వాళ్ళను ఏదో ఒకటి చేద్దాం. దగ్గర మంచి ప్లాన్ ఉంది. సరే అలాగే చేద్దామమ్మా. ఏందిరా కవర్లు? ఏంటండి, నాకు భయంగా ఉంది. అక్క 2 సంతోషాలు ఉన్నాయి, ఏది ముందు చెప్పాలి? ఏందిరా సంతోషాలు? ముందు ఏదో ఒకటి చెప్పండి. సరే చెప్తా. ముందు స్నేహితుల గురించి చెప్తా. నా ప్రాణ స్నేహితుల దగ్గర నుండి. వాళ్ళిద్దరు దుబాయ్లో ఉన్న మస్కట్కి వెళ్ళారంట. వాళ్ళ అక్క ఏలూరులో ఉండే సరస్వతి పిలవగా వెళ్ళిపోయారంట. ఇక ఎప్పటికీ తిరిగి రాము అన్నారు. మా పిల్లలిద్దరికి వాళ్ళ పేర్లే పెట్టుకున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క,
ఇంతకీ రామ ఏడక్కడ? ప్రేమ ఎంత రాత్రి వచ్చినారు ఇంద్ర? అక్క మేము పూర్తిగా మారిపోయాం అక్క. మా స్నేహానికి గుర్తుగా రామ్ పిల్లలకి పేర్లు పెట్టాడంట. ఇంతకీ రామ్ లోకల్లో ఉన్నాడక్క? లేరు, ఇప్పుడే జాబ్ ట్రైనింగ్ వెళ్ళారు. కొంచెం ముందు వస్తే బాగుండేది. అలాగే ఇదిగో మీ పేరు మీద అర్చన చేసి కొబ్బరికాయ తీసుకొచ్చాను. అలాగా, అయితే ఉండండి, పాయసం తిని వెళ్ళండి. అలాగే అక్క. అరే 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 ఏదోలాగా ఉందిరా, ఏదో మా అర్థం కావట్లేదు. సీత, 11 అయింది. గంట పోతే 12 అవుతుంది. కారులో తీసుకెళ్లి నదిలో పాడేస్తే కట్టుకుపోతారు. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఇంకా సంతోషమేంద్రా? నా ఉద్యోగం పర్మనెంట్ చేశారక్క. కంగ్రాట్స్ అండి. అక్క, ఈ సీత నా తలరాతను మార్చిన దేవత. రత్నాలు లాంటి 2 పిల్లలను కన్నాను. ఒరేయ్, ఈదుగుమ్మంరా, లోనికెళ్ళి ఏమన్నా చేసుకోండి. ఈసారి నాలాంటి అక్క పుడుతుంది. పదండి. సరే సరే. ఒక హీరోకి ఆమె అక్క. ఇది ఆల్రెడీ ఆర్టిస్ట్. ఆమె ఆర్టిస్ట్, మేము ఆర్టిస్ట్. మేము ఆర్టిస్ట్ ప్లస్ మనందరికి ఇంజక్షన్ పొడిచే డాక్టర్. అది ఆమె వచ్చి ఆమె హౌస్ వైఫ్. ఇక ఆయన వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? శంషాబాద్. ఆయన శంషాబాద్ నుంచి వచ్చాడు. గంటిపేట నుంచి వచ్చాడు. నువ్వు ఈయన యూసఫ్ కూడా వచ్చాడు. హాయిగా హీరోగా ట్రై చేస్తాడు. ఆయన వచ్చి అంజీ అని ఒకప్పుడు జూనియర్ రామరెడ్డి లాగా ఉన్నాడు. సార్ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లాగా ఉన్నాడు. ఈయన కూడా మాకు సపోర్ట్గా ఉంటాడు. ఇక్కడే ఫ్యామిలీలో ఉంటాడు. అంటే ఇదంతా ఒక యూనిటీ.
అందరినీ తయారు చేస్తున్నాను. సో వీళ్ళందరికీ నేను ఇచ్చేది ఏంటంటే నెక్స్ట్ నేను తీయబోయే ఒక ఓటీటీ సినిమాకి, ఒక పెద్ద సినిమాకి కూడా అందరినీ నేను తీసుకెళ్తాను. ఇంతవరకు నేను చేయగలిగాను. అంతేగాని ఈమెనేమో కత్తిన్న కైపు, ఆమెనేమో ఎవరో సానియా మీర్జా అని ఎవరు ఏమి చేయలేను నేను. ఈయనేమో మహేష్ బాబుని చేస్తాను, ఏం లేదు. ఎవరిది వాళ్ళది, రాత కూడా ఎవరిది వాళ్ళదు, ఎవరి టాలెంట్ వాళ్ళు. సూపర్ సూపర్. ఓకే మేడం, షార్ట్ తీద్దాం. వాటిని చూసి వస్తుంది మంచిగా. లోపలికి వెళ్ళి కూర్చో. అందుకని ఇట్లా పక్కకి రా, లోపల ఉంది. షార్ట్ నెంబర్ 1, టేక్ నెంబర్ 1, రోలింగ్, యాక్షన్. లేదు అసలు, ప్రపంచాన్ని మర్చిపో, నువ్వు పిచ్చేదానివి అంతే, అడుక్కున్నావు సీనరీ.